लक्ष्मी रमण गोविंदा रामचंद्र भगवान की माता के स्वामी जी महाराज की हनुमान की भक्त वृंद की सनातन धर्म की माता की माता की भारत माता की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు। ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి ఒక నలుగురు కారకులు। ఎంతమంది? ఒక నలుగురు। ఆ నలుగురు అంటూ ఉంటాం కదా, ఒక నలుగురు కారకులు। ఎవరా నలుగురు చెప్పండి? కరెక్ట్గా చెప్తే కిలో బంగారం। మొట్టమొదట మా వంశీ స్వామి గారు నెంబర్ 1 ఎవరు? వంశీ స్వామి గారు। నెంబర్ 2 ఎవరు? శంకర్ అన్న వంశీ వీళ్ళంతా నెంబర్ 1, వీళ్ళంతా నెంబర్ 1 కేటగిరీ। నెంబర్ 2 ఆంజనేయ స్వామిని ఇచ్చినటువంటి దాతలు, ఒంటెనిచ్చినటువంటి దాతలు నెంబర్ 1। నెంబర్ 3 ఈ స్వాములంతా మాల వేసుకున్న స్వాములంతా। నెంబర్ 4 భక్తులంతా। కరెక్ట్, ఇది మాత్రం కరెక్ట్ అన్న। ఈ నలుగురు వంశీ స్వామి, శంకరన్న, తర్వాత ఆంజనేయ స్వామిని అంత అద్భుతంగా, చాలా చాలా అద్భుతంగా ఆ విగ్రహ రూపంలో అందించినటువంటి జగదీష్ గారి దంపతులు, అలానే ఒంటె వాహనాన్ని మరింత మరింత అద్భుతంగా అందించినటువంటి బిడ్రా సాంబశివరావు గారు, చాలా చాలా వైభవంగా ఆంజనేయ స్వామిని చూస్తూ ఉంటే చూసిన కొలది చూడాలనిపించును నీ రూపం। చూడండి, కొన్ని దేవాలయాలకు వెళ్తే ఎంతసేపు బయటపడదామా, ఎప్పుడెప్పుడు బయటకు పోదామా అనిపిస్తుంది। కానీ కొన్ని దేవాలయాలకు వెళ్తే ఇంకా ఎంతసేపు కూర్చుందామా, ఇంకా ఎంతసేపు కూర్చుందామా అని అనిపిస్తుంది। అటువంటి ఆలయం ఈ ఆలయం। నేను రాత్రి చెప్పుకున్నాం, అందరిది దేవాలయం మన అందరిది రామాలయం, అందరి వాడు రామచంద్రుడు మన అందరి వాడు రఘురాముడు, మనందరి వాడు రామచంద్రుడు। కేవలం ఒకరికి, ఏ బ్రాహ్మణులకో ఏ క్షత్రియులకో సంబంధించిన వాడు కాదు। అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్ణాలకు, అన్ని వర్గాలకు, పేద ధనిక అనే తారతమ్యం లేకుండా అందరికీ చెందినటువంటి వాడు, ప్రభువులకే ప్రభువు రామచంద్ర ప్రభు। అటువంటి రామచంద్రునికి సేవకుడిగా ఏమీ ఆశించకుండా, మామూలుగా అయితే మన ఇంట్లో ఏదైనా పని చేయండి అంటే ఏమిస్తారు అని అడుగుతారు, ఎంత ఇస్తారు అని అడుగుతారు, నాకేంటి అని అడుగుతారు। మీ ఇంట్లో చిన్నపిల్లలైనా సరే ఏదైనా పని చేయమంటే నాకు చాక్లెట్ ఇస్తావా, బిస్కెట్ ఇస్తావా అని అడుగుతారు। పిల్లలైనా, అంటే ఏమీ తెలియని పిల్లలైనా। మరి ఆంజనేయ స్వామి ఏమడిగాడు? ఏమీ అడగలేదు। రామకార్యంలో ఇది నీ వల్లే అవుతుంది, నువ్వు చేయగలవు అని చెప్తే చాలు, ఏమీ ఆశించకుండా ఆ ఆంజనేయ స్వామి రాముడి సేవలో తరించాడు, తద్వారా చిరంజీవి అయి గెలిచాడు। ఇప్పటికీ ఆంజనేయ స్వామి చాలా మందికి కనిపిస్తూ ఉంటాడు। మీరు హిమాలయ పర్వతాలు వెళ్తూ ఉంటే ఆయన చాలా మందికి, అంటే మనలాంటి పాపిష్ట వాళ్ళకి కనిపించడు, కానీ ఇలాంటి గొప్ప గొప్ప భక్తులకి, ఇలాంటి దాతలకు కనిపిస్తారు। ఎందుకంటే దాత అంటే మంచి హృదయం కలిగినటువంటి వాడు దాత। అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఏ లాభం? అందరి దగ్గర డబ్బులు ఉంటాయా, ఉండవా? ఉంటాయి। ఆ ఇచ్చే గుణం ఉంటుందా? ఇచ్చే గుణం ఉండదు। చూడండి, చెలిమెలు అని ఉంటాయి, తెలుసా? చెలిమెలు అంటే నది, ఇసుక దిబ్బలు ఉంటాయా? మా కృష్ణానది ఉందా, అక్కడ ఇసుక ఉంటుందా? ఇసుక తోడితే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయా? ఆ నీళ్లను తోడితే ఏమొస్తాయి? ఆ నీళ్ళను, ఆ ఇసుకలో ఉన్న నీళ్లను చేదితే తోడితే ఏమొస్తాయి? కొత్త నీళ్ళు వస్తాయి। ఆ పాత నీళ్ళను తోడితే కొత్త నీళ్ళు వస్తాయి। అట్లానే డబ్బులు కూడా అంతే, ఎంత ఖర్చు పెడితే అంత దావతులకి, ఫంక్షన్లకి ఖర్చు పెడితే వృధా అవుతాయి। అదే ఇలాంటి దేవాలయాలకు ఖర్చు పెడితే ఏమవుతాయి? పాతవి పోతాయి, కొత్తవి వస్తాయి। పాత నోట్లు వస్తాయి, కొత్త నోట్లు చేరాలి।
కొత్తది వస్తాయా రావా? ఇక్కడ కూడా అంతే. జగదీష్ గారు వాళ్ళు కూడా సమర్పించినటువంటి డబ్బులు దేవుడి సన్నిధిలో ఖర్చు చేసినట్టు ఒక్క రూపాయి కూడా వృధా కాదు, నయా పైసా వృధా కాదు. అది మరింత 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 వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి వంశం మనం ఈ రోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆలయం అనేది శాశ్వతం. ఆలయంలో ఉన్నటువంటి విగ్రహం శాశ్వతం. అందుకనే చాలా మంది దేవాలయాలకు ఇస్తూ ఉంటారు, అన్నదానం అంటే ఖర్చు పెడుతూ ఉంటారు, దోషాలంటే ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వడం వల్ల వంశమంతా తెలుస్తుంది. మనకు ఆ క్షణం వెంటనే కాకపోవచ్చు, కానీ జీవితాంతం ఇది కేవలం ఆ క్షణంలో వచ్చేటటువంటి ఆనందం కాదు. జీవితాంతం మా తాతగారు ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఇప్పించారంట. ఈ ఆలయంలో మా తాతగారు ఒంటె వాహనాన్ని సమర్పించారట అని వాళ్ళ పూర్వీకులంగా చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పినా చెప్పుకోకపోయినా, చూడండి, మనం పేర్లు చెప్పినా చెప్పుకోకపోయినా ఎవరికి తెలుస్తుంది? భగవంతుడికి తెలుస్తుంది. ఎవరికి తెలియాలి? భగవంతుడికి తెలియాలి. ఎవరికి తెలియాల్సినటువంటి అవసరం లేదు. స్వామికి తెలిస్తే చాలు. స్వామి ఎవరు నావాడో ఎవరు కాదో. కొద్దిమంది భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళు కేవలం వారి కోరికలు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. ఎంతసేపు అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇవి చెప్పుకోవడానికి వస్తుంటారు తప్ప కొద్దిమంది మాత్రమే ఆలయానికి ఏం కావాలో అవి ఇవ్వడానికి వస్తూ ఉంటారు. కాబట్టి అలా మంచి భక్తులని స్వామివారు ఎంచుకున్నారు. ఇంకా ఈ ఆలయంలో ఏదేది అవసరమో అవన్నీ మన ద్వారా రాముల వారు ఆంజనేయ స్వామి చక్కగా స్వీకరించి మనకు రామానుగ్రహాన్ని, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తూ, చూడండి ఆంజనేయ స్వామి ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి. మీరు మంగళగిరి టౌన్ అంతా తిరగండి, ఇలాంటి ఆంజనేయ స్వామి ఎక్కడైనా కనిపిస్తే మళ్ళీ నాకు వచ్చి చెప్పండి. ఈ మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి, పైన ఉన్న ఆంజనేయ స్వామి గారు అలా ఉన్నారా? ఎక్కడన్నా వెళ్ళి చూడండి. అంత అద్భుతంగా అలంకరణ చేయడానికి సుమారు 4-5 గంటలు పట్టింది. అలంకార బ్రహ్మ సుదర్శన స్వామి అని ఉన్నాడు ఒక ఆయన అలంకార బ్రహ్మ. వాళ్ళ అమ్మాయి పెళ్లి ఎప్పుడు 28వ తారీఖు. మామూలుగా మన ఇంట్లో పెళ్ళి అంటే నెల రోజుల పాటు అసలు ఫోన్ కూడా ఎత్తాం, వేరే పనులకు రాను కూడా రావు. అట్లాంటిది ఇక్కడికి వచ్చి చాలా అద్భుతంగా ఆయన ఆంజనేయ స్వామికి అలంకారం చేసి మళ్ళీ ఇక్కడ నుంచి కారు పెట్టుకొని ఇక్కడ నుంచి అనకాపల్లి వెళ్ళిపోయాడు ఆయన. అంత అద్భుతంగా చూడండి. చేయాలి అనే శ్రద్ధ. ఏదో మామూలుగా చేసేయచ్చు కదా, మామూలుగా కానియచ్చు కదా. నో కాంప్రమైజ్. అసలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎవరు? వంశీ స్వామి, శంకరన్న. నో కాంప్రమైజ్. మామూలుగా చేయడం కాదు, చేస్తే దిగితే దిగాలి, లేకపోతే ఊరుకుండాలి అనేటటువంటి పట్టుదల. ఋషులకు ఎలాంటి పట్టుదల ఉంటుందో అలాంటి వ్యక్తులు ఉండడం, అలాంటి వ్యక్తులుంటే ఏదైనా సరే అవలీలగా అన్ని పనులు అయిపోతూ ఉంటాయి. కాబట్టి రామ కార్యంలో ముందుకు సాగుతూ ఉన్నారు. వారికి పోయినసారి ఎప్పుడైతే అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రతిష్ఠ అయిందో అప్పటి నుంచే వాళ్ళ మనస్సులో నాటుకుపోయిందని. అందుకనే పోయినసారి కూడా చేశారట. ఏం చేశారు? ఊరేగింపు చేశారట చాలా గొప్పగా. అంటే చెప్తే వినడం మీద నేను చూడలేదు, అంత గొప్పగా పోయినసారి చేశారు. ఈరోజు సాయంత్రం కూడా అంతకు మించి చాలా గొప్పగా, చాలా వేడుకగా ఆంజనేయ స్వామి ఒంటె వాహనం పైన తన దగ్గరికి రాలేనటువంటి భక్తుల కోసం తానే బయలుదేరుతాడు. చూడండి, అందరూ స్వామి దగ్గరికి రాలేరు. కొద్దిమంది ఏమో వంటలు చేస్తూ బిజీ, కొద్దిమంది ఏమో యూట్యూబ్లు చూస్తూ బిజీ, కొద్దిమంది ఏమో ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం ఇంకా కార్తీక దీపం ఇంకా అది వెలుగుతూనే ఉంటుందంట. ఆ కార్తీక దీపం బ్రహ్మముడి అయ్యగారు మీకెట్లా తెలుసు అని అడగండి మళ్ళీ. అట్లా చూసేవాళ్ళు కొద్దిమంది, సినిమాలు చూసుకుంటూ కూర్చునే వాళ్ళు కొద్దిమంది, వెబ్ సిరీస్ చూసుకునే వాళ్ళు కొద్దిమంది, హోమ్ థియేటర్లో కూర్చొని హాయిగా ఏసీ వేసుకొని ప్రశాంతంగా చూసుకుంటుండే వాళ్ళు కొద్దిమంది, రీల్స్ చేసేవాళ్ళు కొద్దిమంది, ఎవరెవరు వాళ్ళ పనులలో బిజీగా ఉంటారు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా మీరు నా దగ్గరకు రాలేకపోయినా నేనే మీ దగ్గరికి వస్తా అని చెప్పి ఆంజనేయ స్వామి వారు సాయంత్రం పూట ఒంటె వాహనం పైన చాలా అద్భుతంగా బయలుదేరుతున్నాడు. మరి స్వామి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మీ ఇంటికి అతిథి వచ్చాడనుకోండి, మీ బంధువులు వచ్చారనుకోండి, ఏం చేస్తారు? తలుపేసుకొని పడుకుంటారా? ముందు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలంటే నీళ్ళ బిందె
సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోడ్డు పైన అన్నీ ఏవేవో జరుగుంటాయి అన్నీ. కాబట్టి ఆ రోడ్డును శుద్ధి చేయాలి. మరి ఆంజనేయ స్వామి ఇంటికి రావాలంటే మరి ఆహ్వానం పలకాలి కదా, చక్కగా శుద్ధి చేయాలి. రాగానే హారతి ఇవ్వాలి. అయ్యా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని మన దిష్టి పడింది అయిపోయింది. కాబట్టి మన దిష్టి తగలకుండా స్వామికి హారతి ఇవ్వాలి, కొబ్బరికాయలు కొట్టాలి, దక్షిణలు అవన్నీ స్వామివారికి సమర్పించుకోవాలి, మొక్కులు చెల్లించుకోవాలి. అటువంటి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం ఈరోజు సాయంకాలం స్వామివారు ఆ రథం పైన బయలుదేరుతారు. కాబట్టి మీరంతా చాలా చాలా ధన్యులు, చాలా చాలా అదృష్టవంతులు. ఇవాళ ఉదయం కూడా వర్షం పడింది. మామూలు అయితే ఇది ఎండాకాలం. ఏం కాలం? ఎండాకాలం. అయినా సరే వర్షం పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే ఇలాంటి పుణ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి, ఇలాంటి యువకులంతా మాలలు వేసుకున్నారు కాబట్టి, నోటిని కంట్రోల్ చేసుకొని, మనసును కంట్రోల్ చేసుకొని, అన్నిటినీ కంట్రోల్ చేసుకొని చక్కగా మాలలు వేసుకున్నారు కాబట్టి, చక్కనైనటువంటి దాతలు ఉన్నారు కాబట్టి, చక్కనైనటువంటి మీలాంటి భక్తులు ఉన్నారు కాబట్టి సూర్య భగవానుడు కూడా తన ప్రతాపాన్ని కాస్త ఉపశమనం చేసుకొని చక్కగా హాయిగా ప్రశాంతంగా మనమంతా, వరుణదేవుడేమో వచ్చి శుద్ధి చేశాడు పొద్దునంతే, మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఆయన శుద్ధి చేసి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఇన్ని శుభశకునాలు, ఇవన్నీ ఏంటి శుభశకునాలు ఇవన్నీ. చాలామంది అనుకుంటారు అయ్యో కార్యక్రమం పెట్టుకున్నాం వర్షం పడుతుంది ఏమవుతుందో ఏంటో అని అనుకుంటారు కొద్దిమంది ఏమనుకుంటారంటే ఏదైనా జరగని కార్యక్రమం తప్పకుండా జరిగి తీరుతుంది. చిన్నజీయర స్వామివారు లాంటి వ్యక్తులలో అలాంటి సంకల్పం ఉంది. ఏదైనా జరగని వాళ్ళు ఏదైనా ఒకటి అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది, నెరవేరాల్సిందే. దాన్ని ఏమంటారంటే సంకల్ప బలం అంటారు. ఊరికే ఏదో సంకల్పం చేసుకోకూడదు, బలమైన సంకల్పం చేసుకోవాలి. మీరు కూడా మీ సంకల్పాలు ఏమైనా ఉంటే బలంగా కోరుకోండి. ఒకసారి అందరూ నమస్కారం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయా ఉండవా? ఉంటాయా? ప్రతి ఒక్కరికి సంకల్పాలు ఉంటాయా ఉండవా? ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎలాంటి సంకల్పాలు ఉండాలి? మంచి మంచి సంకల్పాలు ఉండాలి. అంతేగాని నేను ఈ దేశానికి ప్రధాని కావాలి, ఇంకొక నా పక్కింటి వాడు సర్వనాశనం అయిపోవాలి, ఇలాంటి సంకల్పాలు కాదు. గొప్ప గొప్ప సంకల్పాలు ఏవైతే ఉంటాయో ఆ సంకల్పాలన్నీ కూడా మనసులో కోరుకోండి. మీ సంకల్పం నెరవేరిన తర్వాత ఏం చేయాలి? చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ ఆ ప్రాంగణంలో కూడా కనిపించరు, బయటకు కూడా రారు ఇంట్లోంచి. మీకు కష్టాలు వచ్చినప్పుడేమో దేవుడు గుర్తుకొస్తాడు, మీ కష్టాలన్నీ తీరిన తర్వాత దేవుడు గుర్తుకు కూడా రాడు. కాబట్టి అలా కాకుండా మీ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ రండి, వచ్చి ఆలయానికి ఏదైనా సమర్పించాలి అని అంటే చక్కగా ఆలయానికి ఏది అవసరమో అది అడిగి చక్కగా సమర్పించండి. ఇక్కడ ఇచ్చిన ఏ రూపాయి కూడా మీకు వృధా కాదు. కాబట్టి ఇలాంటి దేవాలయం ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే కొత్త కొత్త దేవాలయాల కంటే పురాతనమైన దేవాలయాలు, పాడుబడే దేవాలయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని జీర్ణం చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీ అందరికీ రామచంద్ర స్వామి అనుగ్రహం, ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని స్వామి సన్నిధిలో ప్రార్థిస్తూ ఇప్పుడు మీ అందరి దగ్గరికి ఒక పల్లెం తీసుకొస్తారు. ఆ పూలు అందులో వేసి నమస్కారం చేసుకోండి. ప్లేట్ పక్కడం సబ్కే పాస్ అందులో పూలు వేసి నమస్కారం చేసుకోండి. ఆ పూలు లోపల స్వామివారికి సమర్పిస్తారు. మీ సంకల్పాలన్నీ ఆ పూల రూపంలో ఉన్నాయి. ఆ పుష్పాలను స్వామి దగ్గర సమర్పిస్తారు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుభక్త్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఉన్నావా? మాలలు దివా, మాలలు ఎన్ని వస్తాయి? ఎన్ని దివా వస్తాయా? చిన్నవైనా పెద్దవైనా సరే, ఏవైనా సరే. అది కింద వంశీ స్వామివారు ఎక్కడున్నా రావాలి. వంశీ స్వామి వంశీ స్వామివారు మాలన్నీ 4-5 మాలలు ఇవా వీళ్ళకి. ఇదా ఇదెవరిది? ఇగో ఇది ఉంది కదా, మళ్ళీ తీసేది. భజంత్రులు గట్టి మేళ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి.
హలో శంకర్ అన్న రావాలి. శంకర్ గట్టిగా ఒకసారి భజంత్రులు గట్టిగా. ఇప్పుడు శ్రీమాన్ జగదీష్ గారు గట్టిగా భజంత్రులు గట్టిగా. జగదీష్ గారు